అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మా కావలి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళలకి, అలాగే నెల్లూరు జిల్లా రాష్ట్ర కోఆర్డినేటర్ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి నాగరత్నం యాదవ్ గారు, సీనియర్ నాయకులు ఆషిక్ అలీ ఖాన్ గారు, పోలయ్య గారు, రమణయ్య గారు, నెల్లూరు నుంచి ఇచ్చేసినటువంటి మా జన సైనికులందరికీ నా ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పంగానే మాకు వెన్నుదన్నుగా ఉండే మా అక్క ప్రతిదానికి మాకు సపోర్ట్ ఇస్తుందండి, నాగరత్నం యాదవ్ గారు. అలాంటి అక్క మాకు దొరకడం మా అదృష్టము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం, మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఆపరేషన్ సక్సెస్ అయ్యి క్షేమంగా ఇంటికి వెళ్తే మేము ఈ పూజ చేపిస్తామని మొక్కున్నామండి. అది ఇవాళ శనివారం. ఈ వెంకన్న స్వామి అంటే అందరికీ మా కులదైవము, అందరికీ ఆయన అంటే ఇదండి. అందువల్ల ఈ గుళ్ళో మేము ఈ కార్యక్రమం చేపట్టామండి. ప్రతి మెట్టుకు పూజ చేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి భుజానికి జరిగినటువంటి శస్త్రచికిత్స సక్సెస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే వీర మహిళలు ఉన్నారో నెల్లూరు జిల్లాలోని వీర మహిళలు, వీరందరూ కూడా గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి, ఆయన క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి కోరుకొని అందరూ కూడా ఈరోజు మన బిట్రకుంట దగ్గర ఉన్నటువంటి ఒక ఫేమస్ దేవాలయం ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో అక్కడికి వచ్చి మెట్ల పూజ కాడి నుంచి కూడా టెంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు బిట్రకుంట వెంకటేశ్వర స్వామి ఆలయానికి కవిత కావలి నియోజకవర్గంలో సీనియర్ జనసేన వీర మహిళ, కమ్యూనిటీ పరంగా కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉన్న మన కవిత ఈ రోజున ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఆయన తిరిగి ఇంటికి వచ్చినందుకు గాను ఆయనకు మొక్కుకొని ఆయన ఆరోగ్యంగా వస్తే వెంకటేశ్వర స్వామికి టెంకాయలు కొట్టి ఆ మెట్లెక్కి వచ్చి ఆయనకి పూజ చేపిస్తామని మొక్కుకున్నారు. దాని సందర్భంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆరోగ్యంగా ఆయన వెనక తిరిగి రావటం ఎంతోమంది జన సైనికులకు వీర మహిళలకి ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన ఇలానే ఆరోగ్యాలతో ఆయన కలకాలం వర్ధిల్లాలి, జనాలకు సేవలు చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా గతంలో కూడా కావలి నియోజకవర్గం నుంచి శ్రీనాథ్ అయితేనేమి ఇలా చాలామంది జన సైనికులంతా కూడా ఆయన కోసం పూజలు చేసి తిరుమలకు కూడా నడిచి వెళ్ళటం జరిగింది. ఇలాంటి పుణ్యకార్యాలన్నీ కూడా ఆయన కోసం చేయటం కూడా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయము. ఇంకా ముందు కూడా జనసేన పార్టీ నుంచి ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గంలో ఇంత ఉత్సాహంగా వీర మహిళా విభాగం నుంచి కవిత చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మేమందరం కూడా గట్టిగా సపోర్ట్ ఇస్తున్నాము. కవిత ఇక్కడే కాదండి, రాష్ట్ర స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుపొందిన పిఠాపురానికి కూడా వచ్చి ఆయన కోసం క్యాంపెయినింగ్ చేయటం కూడా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయము. అలానే కావిలిలో ఉన్న ప్రతి జనసేన నాయకుడు కూడా కార్యకర్తలు కానీ ఈ రోజుకి కూడా చాలా గట్టిగా నిలబడే నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి కోసం గట్టిగా కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు. ప్రతి ఒక్కరు పేరున వాళ్ళ విషయంలో నేను వాళ్ళతో ఒక తోబుట్టుగా నిలబడి వాళ్ళతో నడవటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. జై హింద్, జై జనసేన. వచ్చే లోపల ఒక అటు ఇటు అయ్యేటట్టు ఉన్నది అన్నం మాట్లాడేది ఉంటారు తీసుకురా
మాధురి మా శ్రీనాథ్ ఇంకా ఐదు నడుద్దామని కదా నింది అదే శ్రీనాథ్ కవిత వల్ల మాకు దేవుడు నిజంగా రావాలమ్మా. మెట్ల కింద ఉన్న కౌంటర్లో పెట్టి వెళ్ళవలను. ఈ యొక్క చెప్పులు మెట్ల కింద ఉన్న కౌంటర్లో పెట్టి వెళ్ళవలను. దేవస్థానం వారు చెప్పు పాట నిర్వహించినందువలన